దేవుని వాక్యంలో చూస్తే ఆయన రాకడ సూచనలప్పుడు ఎలా ఉంటాయో యేసుప్రభు చెప్తున్నాడు. ఇప్పుడు చదువుతామని మత్తయి సువార్త 24. నోవాహు దినము ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసి కొనుచు పెళ్లికిచ్చుచు నుండి జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడయు ఉండును. ఆ కాలమందు ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉన్నెడలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకుని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుందండి, ఆయన అనుకోని గడియలు వస్తాడు. కానీ దేవుని వాక్యం ప్రకటన గ్రంథంలో చూసినా, దానియేలు గ్రంథంలో చూసినా, యేసు ప్రభు చెప్పిన వాక్యంలో చూసినా, వీటన్నిటిలో చూస్తే శ్రమల రోజు. ఎన్ని సంవత్సరములు శ్రమలు ఉంటాయి తెలిసిన వారు మాత్రం చెప్పండి గట్టిగా. తెలియదు చాలా మందికి, అదే ప్రాబ్లం. 7 ఏళ్ళు శ్రమల రోజు అంట. 7 ఏళ్ళ శ్రమలు ఎలాగ దీనికి లింక్ అవుతాయి నేను కొంచెం చెప్పంటారా? ఎందుకంటే ఇక్కడ ఈ బోరల పండుగతో ప్రారంభించినప్పుడు బోరల పండుగ దగ్గర నుండి 10 రోజుల్లో డే ఆఫ్ అటోన్మెంట్. నేను ఇందాక చెప్తూ వచ్చాను, ఈ బోరల పండగ ప్రారంభించిన 10 రోజులు వాళ్ళు బోరలు ఊదుతా ఉంటే ఇక్కడ ఏంటంటే తీర్పు. తీర్పు అంటే ఏంటి? ద ఫైనల్ జడ్జిమెంటా? నో, ఉగ్రత, దేవుని కోప ఉగ్రత. ప్రకటన గ్రంథంలో జాగ్రత్త చదివితే ప్రకటన గ్రంథంలో ఎలా ఉంటుందంటే 1260 దినములు అంటే 42 నెలలు గొర్రె పిల్ల ఉగ్రత. దాని తర్వాత ప్రకటన గ్రంథంలో చూస్తే 1260 దినములు దేవుని ఉగ్రత అంటే తండ్రి ఉగ్రత, గొర్రెపిల్ల ఉగ్రత. 1260 1260 42 నెలలు 42 నెలలు కలిపితే ఎన్ని సంవత్సరాలు తెలుసా? 7 సంవత్సరాలు. అంటే ఆ 7 సంవత్సరాలు ఏంటంట? ఉగ్రత. దేవుని వాక్యం చూస్తానండి, 7 ఏళ్ళ ఉగ్రత. యేసుప్రభు అంటాడు గ్రేట్ ట్రిబులేషన్. 7 ఏళ్ళు శ్రమలంట, ప్రతిరోజు శ్రమేనంట. ఏమవుతుంది యేసుని నమ్ముకున్న వారికి? ఏమవుతుంది వారి పరిస్థితి? ఎప్పుడన్నా ఆలోచించారా? నేనైతే తెగ ఆలోచిస్తూ ఉంటాను వీటి గురించి. ఎందుకంటే తెలుసుకోవాలి, వాక్యం ఏం చెప్తాను తెలుసుకోవాలి. ఈరోజు లోకంలో మొత్తంలో అన్ని సంఘాలు 3 విషయాల్లో దే ఆర్గ్యూ. థియాలజియన్స్, హిస్టోరియన్స్, వీళ్ళందరూ దే ఆర్గ్యూ ఆన్ 3 థింగ్స్. వన్ ఇస్ ప్రీ ట్రిబులేషన్, మిడ్ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్. అంటే ఈ మాట అర్థమైందా? శ్రమలకు ముందు, శ్రమల మధ్యలో, శ్రమల తర్వాత. అంటే వీరి భావం ఎలా ఉంటుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకము. యేసు ప్రభు శ్రమల ముందు వచ్చి అందరినీ తీసుకెళ్ళిపోతాడు, దాని తర్వాత శ్రమలు కేవలం పాపులకే. రెండో రకం అంటారు, లేదు 3.5 సంవత్సరముల తర్వాత అందులో నిలిచిన వారిని అందరినీ యేసు ప్రభు తీసుకెళ్ళిపోతాడు, దాని తర్వాత మిగిలిన వాళ్ళందరూ విడబట్టిన వారే. ఇంకొక రకం అంటారు, లేదు అందరు శ్రమల్లోంచి వెళ్లాల్సిందే, ఈ అంతము వరకు సహించిన వారికి జీవ కిరీటము. అంతము వరకు సహిస్తే మాత్రమే ఉంటుంది, ఆ శ్రమల్లోంచి వెళ్ళాల్సిందే, దాని వరకు నువ్వు ఎంత ఉన్నా వేస్టే, ఆ శ్రమలు దాటిపోవాల్సిందే, లేకపోతే లేదు. మన దేవుని వాక్యం చూసాం, యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ శ్రమల కాలం తగ్గించాలని ప్రార్థన చేయండి. అది ఎలాంటి కాలంలో చూసుకోండి. మన కష్టమైన కాలం అంటే కష్టం బ్రతుకుతాం, అది దేవుడు తగ్గించాల్సి వస్తుందంట, లేకపోతే ఎవరు ఉండరంట మిగల్చబడి ఉన్నవారు. అంటే ఏంటి ఇక్కడ ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈరోజు మామూలు చిన్న శ్రమలకే మనం యేసు ప్రభువుని విడిచిపెట్టేస్తున్నామండి. నువ్వు క్రైస్తవుడికి అయితే నీ ఉద్యోగం లేదు, అయితే మార్చే సర్టిఫికెట్. నువ్వు క్రైస్తవుడు అంటే నీకు పెళ్లి చేసుకోండి, అయితే వదిలేయి, అన్ని ఆచరణలు నేను వదిలిపోదాం. నువ్వు క్రైస్తవుడు అంటే నీకు ఈ లోన్ రాదు, లేదు పర్వాలేదు పేరు మార్చేస్తాను, పాత సర్టిఫికెట్ తీ. లేదు నీకు క్రైస్తవుడు అంటే పలానా లేదు, నువ్వు ఐఎమ్ రెడీ టు చేంజ్. రేపు వస్తుంది. నువ్వు క్రైస్తవుడు అంటే నీకు తిండి లేదు, నీ నీళ్ళు లేదు, నీకు వంటనం లేదు, నువ్వు ఏం చేస్తాను లేదు. ఏం చేస్తారు? 666 ముద్రలు ఉంటే మాత్రమే ఏం చేస్తారు? అందుకని వాక్యంలో చూస్తే 3 విషయాలు చూస్తాము. మొదటిగా ఈ మాట చూస్తే దేవుడు 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి పైన ఉందంట. దేవుడు 1000 ఏళ్ల పరిపాలన చేస్తున్నాడు అన్నదప్పుడు ఆయన ఎలా చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన చేసే ముందు ఏం జరుగుతుంది, అప్పుడు ఎవరు నీతిమంతులు, ఎవరు ఈ పరిపాలించేవారు, ఎవరు ఆయనతో పాటు ఉండేవారు. యేసు ప్రభు కూడా ఆ రాకడ గురించి చెప్తూ, ఆ దినంలో ఎలా ఉంటాయి చెప్తూ, నెక్స్ట్ యేసు ప్రభు 2 ఉపమానాలు చెప్తాడు. ఒకటి 10 కన్యకల గురించి. 10 కన్యకల్లో మనం చూస్తే 10 మంది కన్యకలే, 10 మంది పరిశుద్ధరే, 10 మంది కోరుకోబడిన వారే, 10 మంది ఏర్పరచబడిన వారే, 10 మంది అలంకరించబడిన వారే, 10 మంది పెళ్లి కుమార్తెలే, 10 మంది చేతుల్లో బుడ్లు ఉన్నాయి, ఆ 10 మంది బుడ్డల్లో నూనె ఉన్నాయి, ఆ 10 మందికి వెలుగు ఉంది. ఆల్ 10 were the same, ఆల్ 10 were qualified, ఆల్ 10 were good. కానీ ఆ 10 మంది ఆ రాత్రి వారు ఎదురు చూసే సమయంలో
ఐదుగురు చేసిన నిర్ణయాలు తప్పు, ఐదుగురు చేసిన నిర్ణయాలు మంచిది. ఐదుగురు చేసిన మంచి నిర్ణయాలు ఏంటంటే, పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి మన దగ్గర నూనె సరిపోదో కానీ, ఉండదో కానీ మనం వెళ్ళి కొనుక్కుని తెచ్చుకోదాము. వారు కొనేవాడి దగ్గర, అమ్మేవాడి దగ్గర నుంచి కొనుక్కున్నారంట. ఎందుకంటే అదే సలహా వారు ఇస్తారు. తర్వాత ఈ ఐదుగురు బుద్ధిహీనుల వారిలో ఏంటి బుద్ధిహీనత అన్నదప్పుడు, పర్వాలేదులే నాకు ఉన్న నూనె సరిపోతుంది, నా దగ్గర నూనె ఉన్నదప్పుడు ఆయన వచ్చేస్తాడని నాకు తెలుసు, నా దగ్గర నూనె ఉంటే చాలు, ఈ నూనెలోకి ఆయనతో అడ్జస్ట్ చేసేద్దాంలే, లెట్స్ మేనేజ్ ఇట్ విత్ హిమ్. దట్ వాస్ ద డిఫరెన్స్. వారి బలహీనత ఏంటంటే వారి నిర్లక్ష్యత. ఈరోజు చాలా మందిని అడుగుతున్నాండి, ఈజ్ యువర్ లేజినెస్ యువర్ వీక్నెస్? ఇఫ్ యువర్ లేజినెస్ ఈజ్ యువర్ వీక్నెస్, యూ బెటర్ గెట్ రెడీ, ఫిక్స్ ఇట్ క్విక్, ఫైట్ యువర్ లేజినెస్. మీ సోమర్తనాన్ని ఎదిరించండి, పోరాడండి. వీళ్ళు అందరు యోగ్యులే, కానీ వీరు అనుకున్నారు వీరి దగ్గర ఉన్న నూనె సరిపోతుంది ఆయన రాకడికి. వారు అదే రీతిగా నిద్రిస్తున్నారంట. కేక వచ్చిందంట. ఆ కేక నేను అనుకుంటాను బోరదు అని. ఆ కేక నేను అనుకుంటున్నాను వచ్చాడు, పెళ్లి కుమారుడు వచ్చాడు, కేక కమెన్. అప్పుడు వీరు లేచి వారి దీపాలని వెలిగించుకున్నారంట. 5 బుద్ధి గల వారు వారి దగ్గర నూనె ఉంది కాబట్టి వెలిగించుకుని వెళ్ళిపోయారు. బుద్ధి లేని వారు ఏం చేశారు, వారి దగ్గర నూనె లేకపోతాను చూసి బుద్ధి కలిగిన వారి దగ్గర అడుగుతున్నారట, మీ నూనె నాకు ఇవ్వరా అని. బుద్ధి కలిగిన వారు యాక్చువల్గా పిలుపు వచ్చింది, నూనె తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా, కొంచెం ఇచ్చి వెళ్ళిపోవచ్చు కదా. నో, మీరు వెళ్ళి అమ్మేవారు ఉంటారు, ఆడికి వెళ్ళి కొనుక్కోండి, ఇది మాది, మాకు కావాలి. ఇంకో మాటలో సింపుల్గా చెప్పాలంటే, నూనె సాదృశ్యం అభిషేకము, నూనె సాదృశ్యం పరిశుద్ధాత్మ నింపుదల. నూనె పరిశుద్ధాత్ముడు. నూనె ఉంటనే కానీ దీపము వెలగదు. నీవు వెలగలేవు, నీ జీవితంలో గురి లేదు, గమ్యం లేదు, గ్రహింపు లేదు. నీలో పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఇంకొకటి పరిశుద్ధాత్మను సహాయాన్ని నువ్వు కోరుతున్నావు అంటే కాదు. నీలో పరిశుద్ధాత్ముడు అన్నారు కదా, నువ్వు నన్ను నడిపించవా? కాదు కాదు కదా, నువ్వు నింపబడు, నువ్వు నడిపించబడు. నువ్వు నింపబడు, నువ్వు అడుగు ముందుకి. అందుకని బుద్ధి గలవారు అంటారు, అమ్మేవారి దగ్గర పోయి వెల పెట్టి కొనుక్కోండి, ఓరక రాదు అది. There is a price that you need to pay to follow Christ. Do you remember that? క్రీస్తు ప్రజలను పిలబడటానికి అక్కడ ఒక వెల చెల్లించాలంటే, ఇశ్రాయేలీయులు నిబంధన చేయబడిన వారు ఓరక కూర్చుండడం లేదు, అక్కడ వెల చెల్లించాలి. They had to do something. There's a principle that they need to follow. ఈరోజు మనం అనుకుంటున్నాం యేసు రక్తాలు కడగబడ్డా సరిపోతుందిలే, ఏం సరిపోదు, ఏమి సరిపోదు. నిజం, ఈరోజు అలాగ మూర్ఖులుగా అలాగ నాశనం అయిపోతున్నారు. అపవాది ఎలాంటి అబద్ధాలు ఆడి దేవుని ప్రజల్ని భ్రమ పట్టిస్తున్నాడు. దేవుని వాక్యలో చూస్తే ఆ 10 కన్యకల్లో 5 వెళ్ళారు, 5 విడిచిపోయబడ్డారు. వెనక్కి వెళ్ళి కొనుక్కుని వచ్చారంట, కానీ అప్పటికి దేవుడు అంగీకరించలేదంట. టూ లేట్. దాని తర్వాత నెక్స్ట్ మనం చూస్తాం, దేవుడు తలాంతుల గురించి మాట్లాడతాడు. తలాంతుల గురించి మాట్లాడతా ఇచ్చిన తలాంతులకి లెక్క అడుగుతున్నాడు. లెక్క ఇచ్చిన దాంట్లో అంటాడు, నువ్వు కొంచెం నమ్మకం ఉన్నవాడు కాబట్టి అధికమైన వాటిపైన 10 పట్టణముల పైన నేను అధిపతిగా చేస్తాను. ఇక్కడ ఇచ్చిన తలాంతులు, అక్కడ చెప్పేది రూలింగ్ పోస్ట్, 10 cities. తలాంతులు ఇచ్చాడు, ఇప్పుడు ఏం చెప్తున్నాడు, రూలర్ చేస్తాను. ఏం సంబంధం? నువ్వు కొంచెం నమ్మకం ఉన్నప్పుడు అధిపైన వాటి పడిపోతాయి. ఏంటి అధిపతి? ఆయనతో పాటు 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలిస్తే అధిపతి. ఆయన ఈ భూమిని అంతా వెళ్తాడంట. దేవుడు అంటాడు, రా నువ్వు నాతో పాటు ఎంపీగా ఉందా, కమ్, నీకు 10 పట్టణాలు ఇస్తున్నాను వెళ్తానికి, నీకు 10 స్థలాలు ఇస్తున్నాను, నీకు 5 స్థలాలు ఇస్తున్నాను. ఆ ఒకటి చెడ్డదాసుడా, ఉన్నది కూడా తీసి అగ్నిగుండంలో వేసి కాల్చేశాడంట. దేవుడు దేని గురించి చెప్తున్నాడు? రెండో రాకడ గురించే కదా, ఆయన రాకడ గురించే కదా చెప్తున్నాడు. ఈరోజు ఈ మాట గమనించాలండి. దేవుని రాకడ సమీపంగా ఉంది. మరి ఎలా ఉంటుంది, ఏముంటుంది అన్నదప్పుడు ఈ సీజన్స్ నిస్సాన్తో మనకి ఫస్ట్ ఫ్రూట్స్ అని చూసాం. పునరుద్ధానం అప్పుడు ఫస్ట్ ఫ్రూట్స్ అని చూసాం. పునరుద్ధానము ఫస్ట్ ఫ్రూట్స్ అప్పుడు ఏమి తీసుకురావాలి అక్కడ చెప్పండి? ఫస్ట్ నరిష్ ఏంటి? బార్లీ. ఇశ్రాయేలు మొత్తంలో 3 మేజర్ హార్వెస్ట్లు ఉంటాయి. ఒకటి బార్లీ, అది మొదటిది బార్లీ. క్రీస్తు పునరుద్ధానంతో బార్లీ. ఏం చెప్పదలుచుకుంటున్నాను దీంట్లోంచి? క్రీస్తు రక్తం ద్వారా నిబంధన చేయబడిన వారు, క్రీస్తుతో మరణించిన వారు, క్రీస్తుతో పునరుద్ధానులైన వారు ఆయన రాకడలో ఎత్తబడతారు. వారు గొర్రెపిల్ల రక్తము ద్వారముగా ముద్రించబడిన వారు. దాని తర్వాత మనం చూస్తాము పెంతెకోస్తు దినమున మరలా దేర్ ఇస్ అ హార్వెస్ట్. ఏంటి అది? సెకండ్ హార్వెస్ట్. గత వారాల్లో చెప్పాము వీట్ హార్వెస్ట్. వీట్ చూడాలంటే పెంతెకోస్తు దినమున రక్షించబడింది ఎవరు? యూదులు. అక్కడ యూదులు ఉన్నారు. దట్ ఈస్ వేర్ 3000 Jews were added. యూదులకి స్వార్థ మొదటిసారిగా ప్రకటించబడింది.
యూదులు రక్షణ మార్గాన్ని గుర్తెరుగుతానికి అవకాశం ఉంది. అంతవరకు బలార్పణలు అవి ఇవే ఉన్నాయి. కానీ ఇప్పుడు మొదటిసారిగా వారు పరిశుద్ధాత్మని, క్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తాము. ఆయన రక్తము, బాప్తిజము, వారు బాప్తిజం తీసుకున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. యూదులు అంటే యూదులకు సాదృశ్యంగా కనబడుతుంది. దాని తర్వాత చూస్తే సుక్కోత్, గుడారాల పండగ వచ్చేటప్పటికి అక్కడ ఇంకొక హార్వెస్ట్ ఉంటుంది. ఏం హార్వెస్ట్ తెలుసా? గ్రేప్ హార్వెస్ట్. అంటే యేసు ప్రభు కూడా బార్లీ గురించి మెన్షన్ చేశాడు, వీట్ గురించి మెన్షన్ చేశాడు, ద్రాక్షల గురించి అధికంగానే మెన్షన్ చేశాడు. దీస్ 3 ఆర్ మెన్షన్డ్. ఈ 3 హార్వెస్ట్ అన్నదప్పుడు దేవుడు వాటిని కోరుతున్నాడు, దేవుడు వాటిని తీసుకుంటున్నాడు. దేవుడు నియమించబడిన సమయంలో నియమించబడిన రీతిగా తీసుకుంటున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటలే. అర్థమైందండి? సో బార్లీ అన్నదప్పుడు నేను గ్రహించుకుంది అయితే, దేవుడు ఆయన రాకడ గురించి చూసినప్పుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4:16-17 ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతో. అది దేవుని బోర అంట, దూతల బోర కాదు. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చూస్తాం దూతల బోరలు 7 బోరలు ఊదుతారు, 7 దూతలు. కానీ ఇక్కడ చూస్తే దేవుడు బోర. ద ట్రంపెట్ ఆఫ్ గాడ్ డెడ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో మృతులైన వారు మొదట లెగుస్తారంట. దాని తర్వాత ఆ మీదట సజీవులమే నిలిచి ఉండు మనము సజీవుగా ఉన్నవారు ఎత్తబడతారంట. సో చచ్చిన వారమనే, బ్రతుకున్న వారమనే ఎవరైతే క్రీస్తునందు ఉన్నారో, లెట్ మీ గెట్ టు ద మిస్టరీ హియర్. క్రీస్తుతో పాటు రక్తంలో కడగబడి, క్రీస్తుతో పాటు మరణించబడి, బాప్తిజం తీసుకుని, క్రీస్తుతో పాటు తిరిగి లేచిన వారు ఎవరు? ద రిజరెక్షన్ పవర్ పొందుకున్న వారు మొదట ఎత్తబడతారంట. అంటే బార్లీ ఫీస్ట్ అప్పుడు క్రీస్తుకు సంబంధించిన వారు ఎత్తబడతారు. రెండోది చూస్తే వాక్యంలో ఆయన మరలా ఇంకో చోట ఉంటుంది. ఎలాగంటే ఆయన రాకడ, ఇట్ ఇస్ లైక్ ద వీట్ హార్వెస్ట్. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే ఏర్పరచబడిన వారు 1,44,000 మంది. ఈ రోజు నేను చాలా మందిని ఇలాంటి వారిని ఎదుర్కొన్నానండి. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ హీటెడ్ డిబేట్స్. నథింగ్ రాంగ్, బట్ వాట్ ఈస్ బిబ్లికల్? వాళ్ళు అంటారు, ఏం ప్రయోజనం అండి ఇంతమంది క్రైస్తవులు నమ్ముకుంటాం, ఇంతమంది దేవుని ఆరాధిస్తాం, ఇంతమంది మేము ఇదని చెప్పుకుంటాం, చివరికి 1,44,000 మందే కదా అంటే, బ్రదర్ సారీ కింద చదవండి, దాని కింద కంటిన్యూ చేయండి. మీరు అక్కడతో ఆగిపోయారేమో. వారు ఎవరు? యెహోవా సంబంధులు, యూదులు. ఎందుకంటే అక్కడ చూస్తే ప్రతి గోత్రం నుండి 12 గోత్రం నుండి 12,000 మంది కలిపితే 12 into 12 అంతా 1,44,000. కానీ దాని కింద చదివితే మహాజన సమూహము, గొర్రెపిల్ల రక్తము ద్వారముగా విమోచించబడిన వారు. మనం చూస్తే జ్ఞాపకం వస్తుంది, ఈ వీట్ అని చూసినప్పుడు దీస్ ఆర్ ద పీపుల్ వీ థింక్ మేబీ యాజ్ ఫర్ ద స్క్రిప్చరల్ మిడ్ ట్రైబ్. యూదులు గ్రహించుకుంటారు వారు 1,44,000 మంది. దాని తర్వాత చూస్తాము ద్రాక్ష హార్వెస్ట్, ద సీజన్ ఆఫ్ గ్రేప్స్. వీరెవరంటే ఈ హింసల నుండి వెళ్ళేవారు. వీరెవరంటే ముందు కాకుండా వెడవబడేవారు, ముందు కాకుండా ఇంకా సిద్ధపాటు లేకుండా ఎత్తబడిన వారు. తర్వాత అప్పుడు అయ్యో ప్రభువా నువ్వు వచ్చావా, నేను ఇంకా నీ కొరకుంటాను ఎలాగైనా. చాలా కష్టమే. అవునండి, క్రీస్తు రాక వచ్చి మొదటి రాకల్లో అందరూ ఎత్తబడితే ప్రపంచానికి తెలీదా? మిస్సింగ్ అని రాదా న్యూస్? పలానా వారు మిస్సింగ్ అంట, కొంతమంది కనబడుతున్నారు, అందరికీ తెలుస్తుంది. అదే సమయంలో ఇప్పుడు యూదులో చూస్తే మునపెన్నడూ లేని రెవల్యూషన్స్ వారు కలుగుతుంది. ఎంతోమంది యూదులు మెస్సియానిక్ జ్యూస్గా మారుతున్నారు. దే ఆర్ రిసీవింగ్ క్రైస్ట్. వారిలో ఆ కార్యం. దాని తర్వాత ఇంత వచ్చినప్పుడు 2 సాక్షులు చూస్తాం చివరిగా. ఇంకా విడిచిపెట్టబడిన వారికి అప్పుడు ఉంటుందంట, నేను చచ్చి నరకానికి వెళ్ళను, ఈ భూమిపై నేను చచ్చినా పర్వాలేదు, నేను పరలోకం చేరాల్సిందే, నేను యేసు దగ్గరికి చేరాల్సిందే, నాకు ఈ భూలోకం వద్దు, నాకు ఈ శ్రమలు ఎంతనే తట్టుకుంటా, ఎందుకంటే నిత్యాగ్ని ముందు ఇది ఏమీ లేదు, నాకు అక్కడ వద్దు, ఇది ఇట్లే ఉందంటే అది అట్లా ఉంటుంది. అయ్యి బాబోయ్, ఎందుకంటే వాళ్ళ వాక్యం తెలిసిన వాళ్ళు, నేను ఉంటా అందులో నుండి శ్రమల్లో నుండి వెళ్ళేవారంట. ఆ శ్రమలు దాటిన తర్వాత మిగులుతారంట మిగిలిన జనం. దట్ ఈస్ ద ఫైనల్ బ్లాస్ట్. దేవుని వాక్యం ఉంటుంది కడబోర ధ్వని. ఏంటి అది కడబోర ధ్వని? ఈరోజు మీకు అర్థం కాదు కడబోర ధ్వని అంటే ఏంటో. చాలా మంది కడబోర ధ్వని శబ్దముతో అన్నప్పుడు ఆ ఫైనల్ దాని గురించి చెప్పేటప్పుడు ర్యాప్చర్ గురించి చాలా మంది అదే ఫస్ట్ ర్యాప్చర్ అనుకుంటారు. నో, యూ షుడ్ అండర్స్టాండ్, అది కడబోర ధ్వని. అందరు కడ వరకు వెయిట్ చేయరు. ఇది అర్థం అవ్వాలంటే ఈ బోరల పండుగ చూడాలి. ఆ బోరల పండుగలో చూస్తే అది మొదటి రోజు నుండి అందరూ పశ్చాత్తాప పడతారు, తగ్గించుకుంటారు.
కొంతమంది చివరి వరకు వెయిట్ చేస్తారు. ఎప్పుడు కొంతమంది ఉంటారు చివరి వరకు వెయిట్ చేసేవారు. ప్రారంభంలోనే కొంతమంది, దేవా నేను నీ దగ్గర తగ్గించుకుంటున్నాను, నేను నీ కొరకు సిద్ధపడుతున్నా, నీ తీర్పు ముందు నేను నిలవాలి, నేను నాకు రక్షణ కావాలి, నాకు విమోచన కావాలి, కాబట్టి ప్రాయశ్చిత్తము గొర్రెపిల్ల రక్తము నేను తగ్గించుకుంటున్నాను, నేను ఒప్పుకుంటున్నాను కాబట్టి రక్తం చెల్లిస్తున్నాను, నేను ప్రాయశ్చిత్తాన్ని పొందుకుంటున్నాను, నేను విడుదల పొందుకుంటున్నాను. ఐ రిసీవ్ ఫ్రీడమ్. సో అలాగా బోరధ్వని 10 దినములు అయ్యేటప్పుడు 10వ దినము యోమ్ కపూర్ ప్రాయశ్చిత్త దినం ఏం చేస్తారు తెలుసా? 100 సార్లు ఊదుతారంట. 100 సార్లు ఇలా వెళ్తూనే ఉంటుంది. 100 times. ఇది ఇంత తక్కువ కాదు, మహా గట్టిగా ఊదుతారంట. గట్టిగా అందరూ 100 సార్లు ఊదుతారంటే గోల కాదు, పశ్చాత్తాపడు, రక్షణ, జాగ్రత్త, చచ్చిపోతావు, నరికేస్తాడు దేవుడు, తీసివేసేస్తాడు దేవుడు. 100 సార్లు అలాగ వచ్చిన తర్వాత 100వ బోర ధ్వని ఉంటుందంట. అది చివరి ధ్వని, అది కడవరి ధ్వని. దట్ ఈస్ ద ఫైనల్ ట్రంపెట్ సౌండ్. ఈరోజు చాలా మందికి కేవలం ఫైనల్ ట్రంపెట్స్ ఉంది, అదే ఏమో అనుకుంటాను. నో, యూ సీ ద ప్రిన్సిపల్ హియర్. 100 సార్లు ఊది 100ది చివరిది ఎలా ఉంటుంది తెలుసా? ఆ చివరిది ఊది చివరిది ఆ గట్టిగా లాగి అప్పుడు అవుతుందంట. అంటే ఆ చివరి దానికన్నా మనుషుడికి ఎలా ఉంటుంది తెలుసా? చేసుకోదాంలే, తగ్గించుకోదాంలే, ఒప్పుకోదాంలే, ఇంకా చివరి నా ఛాన్స్ ఇదే, లాస్ట్ ఛాన్స్, ఇప్పుడైతే సరే, లేకపోతే ఇంకెప్పుడుకి లేదు. ఆ చివరి బ్లాస్ట్ వచ్చేటప్పటికి ఇది కాకపోతే నేను నరికిపోయి పట్టాను. ఆ చివరి బోరధ్వని అంట. ఈరోజు చాలా మంది చివరి బోరధ్వని కొరకు ఎదురు చూస్తారండి. కానీ అందులో తప్పించుకోవడం చాలా కష్టం, అందులోంచి దాటిపోతాం చాలా కష్టం, అందులో దేవుని కొరకు నిలబడతాం చాలా